జాగ్రత్తలు తీసుకోవాలని ఎప్పుడు పట్టిస్తున్నారా? మీరు పట్టించారా? అమ్మ పట్టించారా? వంట ఎలా ఉన్నాం మీకు? కొంచెం పట్టుకొని పాలు తాగుతారమ్మా పాలు. ఇప్పుడు కంటే ఫస్ట్ టైం కదా పిల్లలు, మనమే వాళ్ళకి నేర్పాలన్నమాట. మీకు నువ్వు ఎలా ఇస్తున్నావు? ఇవ్వాలి. బిడ్డకు చేతి పలకని చేయి పెట్టుకొని మంచిగా నువ్వు నిటారుగా కూర్చొని రావట్లేదు. నువ్వు నేర్చుకోవాలమ్మా. అమ్మ చెప్పట్లేదు, నువ్వు చెప్పలేదండి. ఎప్పుడు 4 రోజులు ఎప్పుడైతే మర్చిపోయామండి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా ఇవ్వాలో. కూర్చొని ఇవ్వాలి. అది కొంచెం పెద్దగా ఉండటం వల్ల బాగా పట్టుకోలేడు అమ్మ ఇప్పుడు. కొంచెం కొంచెం అలవాటు చేస్తామంటే పట్టుకుంటాడు. బాగా సరిపోతుంది ఎక్కడికి ఏడుస్తాను. ఏడుస్తారులేమ్మా, ఇప్పుడు చిన్నపిల్లలు కదా. ఆయన ఎందుకు వచ్చిన డాక్టర్ చూసారా? బాగా సరిపోవట్లేదు, బాగా సరిపోవట్లేదన్నా. కారం తినకూడదమ్మా. మీ టైంలో కారం పెట్టారు, ఇప్పుడు కారం పెట్టకూడదు. అవేమి ఉండవమ్మా, అది మన మూఢనమ్మకాలు. చక్కగా మంచిగా ఏపుళ్ళు ఉన్నాయి కదా, ఆ ఏపులు కూడా ఎక్కువ పెట్టకూడదు. రసం పెట్టండి, మిరియాల రసం పెట్టదమ్మా. జలుబు చేయదు. మిరియాల రసం పెట్టండి. దొండకాయ అలాంటి క్యారెట్ అలాంటివి పెట్టండి, ఏం కాదు. కూరలు పెట్టండి, ఆకుకూరలో కూడా ఎప్పుడు కాకుండా చూసుకోవడం పెట్టండి. అప్పుడు తల్లికి ఫుల్ మోషన్ అయిపోతే బిడ్డకి ఫుల్ మోషన్. లేదండి, చూసుకోవద్దండి. కొంచెం ఒక టమాటాలో బాగా వేసి చూసుకోవడం పెట్టండి. చూసుకోవద్దు, బాగా తెలుగుగా చేయాలి. తెలుగు బిడ్డను మాత్రం మంచిగా వస్త్రాల్లో శుభ్రమైన వస్త్రాల్లో పెట్టాలి. ఎవరు వచ్చినా కానీ కొన్ని సబ్బులు చేతులు పట్టుకోవాలి. మీరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎవరిని లోపలికి రానివ్వదు. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత బిడ్డను పట్టుకోవాలి. కడుపులో నొక్కున్నామా? కడుపులో నొక్కుంటుంది. కొంచెం డాక్టర్ మెడిసిన్ చదివారా? ఆ మెడిసిన్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అమ్మోళ్ళు వాటర్ తాగొద్దు అంటారు, కానీ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఆ వేడి చేసుకోవాలి. ఇప్పుడు సరే అండి, ఎవరు రాకుండా తప్పు టిఫిన్లే చేస్తామండి. గాలి వ్యక్తి కావాలన్నమాట. వెంటనే ఏ వస్తుంది బట్టలు వచ్చి పెడుతున్నారు కదా, ఏం కాదు. సరే అండి, చాలా మంది అలాగే పాటిస్తాం.